ఆ నగరంలో ఒక మధ్యతరగతి కాలనీలో రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అంబులెన్స్ సైరన్ వినిపిస్తూ ఉంది. ఆ సైరన్ విని డాక్టర్ విక్రమ్ శర్మ నార్మల్గానే బిహేవ్ చేశాడు. ఎందుకంటే అది అతడికి సాధారణమే. 38 సంవత్సరాల విక్రమ్ ఒక జనరల్ సర్జన్. ఎమర్జెన్సీ డ్యూటీ అంటేనే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. అది రాత్రైనా పగలైనా. పగలు రాత్రి తేడా లేకుండా రక్తం చెమట ఆవేదన మధ్యే అతని రోజులు గడుస్తాయి. ఇంట్లో భార్య శ్రీలత, చిన్న కుమారుడు ఆదిత్య ఉన్నా విక్రమ్ మనసులో ఎప్పుడూ ఒక ఖాళీ ఉంటుంది. ఎందుకంటే తను చిన్నగా ఉన్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి ఒంటరిగా పెంచింది. ఎన్నో కష్టాలను అనుభవించింది. అందుకే బాధలో ఉన్న వాళ్ళను చూసినప్పుడు అతని గుండె వెంటనే స్పందిస్తోంది. ఆ రోజు రాత్రి కూడా అంబులెన్స్ ఒక్కసారిగా ఆసుపత్రి గేటు దగ్గర ఆగింది. డ్రైవర్ గొంతులో భయం. అతడు డాక్టర్ దగ్గరికి వచ్చి, సార్, హైవే పక్కన పడి ఉంది. చిన్న అమ్మాయి. కార్ హిట్ అయినట్టుంది. పక్కన ఎవరూ లేరు అన్నాడు. స్ట్రెచర్ మీద పడుకుంది. 12 ఏళ్ల అమ్మాయి. చిన్న శరీరం. ముఖం తెల్లబడిపోయింది. పొట్టలో లోతైన గాయం. రక్తం ఆగడం లేదు. దాంతో విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆపరేషన్ థియేటర్కి వెంటనే తరలించమని ఆజ్ఞాపించాడు. లైట్లు, మెషిన్ల శబ్దం. విక్రమ్ చేతులు పనిచేస్తున్నాయి. కానీ అతని కళ్ళు ఒకచోట నిలిచిపోయాయి. ఈ గాయం, ఇది యాక్సిడెంట్ కాదే. యాక్సిడెంట్లా అస్సలు లేదు. నో డౌట్, ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎవరో కావాలనే చేశారు. తనకు పొట్టలో పొడిచి రోడ్పై పడేసి కార్ యాక్సిడెంట్ లాగా చేశారు అని. ఇది కత్తి లేదా షార్ప్ ఆబ్జెక్ట్ అయి ఉంటుంది. ఖచ్చితమైన దెబ్బ, ఇందులో సందేహం లేదు అని. 2 గంటల కఠోర శ్రమ తర్వాత ప్రతి సెకను ప్రాణంతో పోరాటం జరిగింది. చివరికి ఆ గుండె మళ్ళీ బలంగా కొట్టుకుంది. ఆ అమ్మాయి బ్రతికింది. అతడు బ్రతికించాడు. ఐసీయూలో పడుకొని ఉన్న ఆమె ముఖం చూసి విక్రమ్ గుండెల్లో ఏదో బరువు కూర్చుంది. ఇంత చిన్న పిల్లకి ఇంత అన్యాయం ఎవరు చేశారు? ఇంత గాయం ఎందుకు అని. డ్యూటీ అయిపోయాక ఇంటికి వచ్చి అతడు రిలాక్స్ అయ్యాడు. కానీ అతడి మనసులో ఆ అమ్మాయి గురించిన ఆలోచనలే. ఎవరు ఇంత దారుణం చేశారు అని. అప్పుడు అతడు టీవీ ఆన్ చేశాడు. అందులో న్యూస్. స్క్రీన్ మీద ఒక ఫోటో. అదే ముఖం, అదే అమ్మాయి. హైదరాబాద్లో 12 ఏళ్ల బాలిక మిస్సింగ్. ఆమె పేరు సాయి ప్రియ. తండ్రి రామ్ రెడ్డి, చిన్న బిజినెస్ మ్యాన్, ఇన్సూరెన్స్ ఏజెంట్. తల్లి గృహిణి అని. విక్రమ్ రిమోట్ పట్టుకున్న అతడి చేతి వణికింది. అంటే తల్లిదండ్రులు వెతుకుతున్న పిల్ల ఇక్కడ ఐసీయూలో ఉంది. తల్లిదండ్రులు ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు అనుకున్న విక్రమ్ పోలీసులకు తెలియజెప్పాలనుకున్నాడు. కానీ అప్పటికే అర్ధరాత్రి దాటుతోంది. ఉదయాన్నే చెప్పవచ్చును అని తన భార్య చెప్పడంతో అతడు అలాగే ఆగిపోయాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ నుంచి అర్జెంట్ ఎమర్జెన్సీ ఫోన్ కాల్ రావడంతో అతడు ఎమర్జెన్సీ కేసు కోసం తొందరగా వెళ్ళిపోయాడు. అక్కడ ఆ ఎమర్జెన్సీ చూసుకుని తర్వాత సాయి ప్రియను కలవడానికి వెళ్ళాడు. సాయి ప్రియ మెల్లిగా కళ్ళు తెరిచింది. చిన్నగా, చాలా చిన్నగా, బలహీనంగా. విక్రమ్ పక్కనే ఉన్నాడు. ఆమె చూపులో ఇప్పుడు భయం ఉంది. కానీ ఆత్మవిశ్వాసం కూడా కాస్త ఉంది. డాక్టర్ వైపు చూసి చాలాసేపటి తర్వాత చాలా కష్టపడి ఆ అమ్మాయి బలహీన స్వరంతో చెప్పింది, అంకుల్ అని. ఆమె గొంతు వణుకుతోంది. విక్రమ్ దగ్గరగా వంగాడు. ఏమైంది పాప? ఏమైందో నాకు చెప్పు అని. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. మీరు నన్ను బ్రతికించారు. చాలా థ్యాంక్స్. నేను చనిపోతాననుకున్నాను అంటూ ఆమె కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంది. డాక్టర్ ధైర్యం చెప్పాడు. నీకు ఎటువంటి హాని జరగదు. నువ్వు చాలా తొందరగా బాగుపడతావు. నువ్వేం టెన్షన్ తీసుకోకు అని. అప్పుడు అతడు రాత్రి న్యూస్లో చూసింది గుర్తుకు వచ్చింది. పాప, నీకు ఎవరు ఇలా చేశారు? నీకు యాక్సిడెంట్ అయిందా? నిన్ను ఎవరు పొడిచారు అని. అప్పుడు ఆమె కళ్ళ నిండా నీళ్లతో వణుకుతున్న స్వరంతో చెప్పింది, నా పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించింది మరెవరో కాదు సార్, మా నాన్న అని. అది వినగానే విక్రమ్ షాక్ అయ్యాడు. ఏంటి, స్వయానా మీ నాన్నగారు నీ పట్ల ఇలా చేశారా? కానీ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, నాన్న నన్ను హైవే వైపు తీసుకెళ్లాడు. నాకు భయం వేసి అడిగాను, ఎందుకు ఇక్కడ సైడ్ తీసుకొస్తున్నారు నాన్న? ఇక్కడ రోడ్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది, చాలా భయంగా ఉంది, మనం వేరే రూట్ వైపు వెళ్దాము అన్నాను. కానీ అతడు కోపంగా చూశాడు. చూసి, ఇక నువ్వు బ్రతుకుదాం అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఈ రోజుతో నీకు ఈ భూమిపై నూకలు చెల్లాయి అని చెప్పాడు. నాకు
చాలా భయం వేసింది. ఆశ్చర్యంగా చూశాను. ఏంటి నాన్న మీరు అనేది అన్నాను. అప్పుడు అతడు తను దాచిపెట్టుకున్న ఆ కత్తిని తీసి నా పొట్టలో పొడిచాడు. నన్ను కారులో నుంచి కిందికి పడేశాడు. నువ్వు చనిపోతే నీ పేరు పైన ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు నాకు వస్తాయి అన్నాడు. అది విని నేను షాక్ అయ్యాను. నాన్న అలా చేయవద్దు అన్నాను. కానీ అతడు నన్ను కారుతో గుద్దేశాడు అని. అదంతా విని విక్రమ్ గుండె ఒక్కసారిగా బిగుసుకుపోయింది. ఆ తర్వాత అతడికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. సొంత తండ్రి ఇంత దారుణం ఎందుకు చేశాడు అని. అప్పుడు అతడు అడిగాడు, ఎందుకు మీ నాన్న ఇలా చేశాడు? కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నిన్ను ఇంత దారుణంగా అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, అంకుల్ అతడు నా సొంత నాన్న కాదు. నా సొంత నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడు మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంది. అలా వచ్చిన రెండవ నాన్నే ఇతడు. అతడు నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకోలేదు. చివరకు ఇలా చేశాడు అని. అదంతా విని విక్రమ్ ఒక్కసారిగా వణికిపోయాడు. అప్పుడే ఆ అమ్మాయి ఆ నొప్పి అంది. అంతే. ఇక తర్వాత ఆమె ఏమీ చెప్పలేకపోయింది. విక్రమ్కి అర్థమై ఇప్పుడు తను ఏం చేయాలో అని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. పోలీసులు విచారణ చేశారు. అందులో నిజాలు బయటపడ్డాయి. రామ్ రెడ్డి గత కొన్నేళ్లుగా తీవ్ర డబ్బు సమస్యలో ఉన్నాడు. బిజినెస్లో నష్టాలు, అప్పులు, ఒత్తిడి. సాయి ప్రియ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చాలా పెద్ద ప్లాన్ వేశాడు. యాక్సిడెంట్ డెత్ అని చూపిస్తే ఇన్సూరెన్స్ అన్నీ కవర్ అవుతాయని అతని లెక్క. అలా విక్రమ్ ఇచ్చిన కంప్లైంట్తో కేసు యొక్క దిశ మారింది. ఇన్వెస్టిగేషన్ జరిగింది. సాక్ష్యాలు దొరికాయి. ఫోన్ కాల్స్, అతడి ప్లాన్ అన్నీ. దాంతో రామ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. విషయం తెలుసుకుని ఆ తల్లి బోరున విలపిస్తూ తన కూతుర్ని చూడడానికి వచ్చింది. తన భర్త ఇంత నమ్మక ద్రోహాన్ని చేస్తాడు అని ఊహించలేదు అని తన పాపను పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు సాయి ప్రియ పూర్తిగా కోలుకుంది. తర్వాత ఆమె ఆసుపత్రికి వచ్చి విక్రమ్ను కలిసింది. చిన్న చేతులతో డాక్టర్ విక్రమ్ చేతిని పట్టుకొని, అంకుల్ మీరు లేకపోతే ఈరోజు నేను బ్రతికి ఉండేదాన్నే కాదు అని. విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇప్పటికీ విక్రమ్ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. కానీ ప్రతి చిన్న పేషెంట్ ముఖంలో అతడికి సాయి ప్రియే కనిపిస్తుంది. డబ్బు కోసం ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో ఒక డాక్టర్ చేతులు మాత్రం ప్రాణాలు నిలబడడానికి సహాయం చేస్తూ ఉంటాయి. డబ్బు ఒక మనిషి సమస్యలను తీర్చగలదు. కానీ దానికోసం తీసుకున్న తప్పు నిర్ణయం ఒక కుటుంబాన్ని శాశ్వతంగా విరగదీస్తుంది. నిజమైన సంపద డబ్బు కాదు, మనిషిగా మానవత్వంతో ఉన్ననాడే దానికి నిజమైన గుర్తింపు, కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.